అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి వాస్తవంగా తన ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. తన ఎమ్మెల్యేకి నాయకత్వం వహించలేకపోయాడు. అటు షణ్ముగం నాయకత్వంలో పార్టీ చీలిపోయింది. ఇవాళ 25 మంది శాసనసభ్యులు, టోటల్గా 47లో 25 మంది అటు పక్కన విజయ్కి మద్దతు ప్రకటించారు. మిగిలిన 22 మంది మాత్రమే ఇప్పుడు విజయ్కి వ్యతిరేకంగా ఓటేసినటువంటి సందర్భం. డిఎంకే బహిష్కరించింది. అదే సందర్భంలో ఈ 25 మంది అటు మద్దతు ఇవ్వడం వల్ల విజయ్కి 144 వచ్చినాయి. వాస్తవంగా వాళ్ళు 37 మంది అయితే 37 నుంచి ఇప్పుడు 25కి తగ్గినట్టున్నారు. వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఒక 5గురు తటస్థంగా ఉండిపోయారు. 22 మంది ఇతని వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త అడుగులు వేసుకొచ్చాడు. ఏంటయ్యా అంటే ఉన్నటువంటి ఎవరైతే ఈ షణ్ముగం తో పాటుగా ఉన్నటువంటి జిల్లాలు 22 జిల్లాల పార్టీ అధ్యక్షులని పదవుల నుండి తొలగించాడు. తన వర్గాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు.